మొన్న ఈ మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టు భారత్ ను వైట్ వాష్ చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సౌత్ ఆఫ్రికా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చింది. ఇక ఇప్పుడు టెస్టు సిరీస్ ముగిసింది. దీంతో గంభీర్ వన్డే సిరీస్ లో పర్యాటక జట్టును చిత్తు చేయాలని చూస్తున్నాడు. వన్డే ఫార్మాట్ లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా భారత జట్టు తన అవమానకరమైన టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ నెల 30వ తేదీన తొలి వన్డే జరగనుంది. రాంచీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు రాంచీకి చేరుకొని ప్రాక్టీస్ కూడా ముమ్మరంగా మొదలు పెట్టాయి. దీంతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి వన్డేలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ యువ ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ ను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లుగా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మధ్య ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు. దీంతో సౌత్ ఆఫ్రికాతో ఈ 3 వన్డేల సిరీస్ లోను తన ఫామ్ ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. దీంతో ఎస్ఎస్పీ, రోహిత్ శర్మలు ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయం. ఇక విరాట్ కోహ్లీ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ మధ్య దక్షిణాఫ్రికా ఏతో జరిగిన సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు రుతురాజ్ గైక్వాడ్. దీంతో అతడు ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయం. ఇదే జరిగితే రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బరిలోకి దిగడం పక్కగా తెలుస్తుంది. అలాగే 6వ స్థానంలో రవీంద్ర జడేజా, 7వ స్థానంలో నితీష్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే వాషింగ్టన్ సుందర్ 8వ స్థానంలో ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశం ఉంది. ఇక మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, హర్షత్ రాణా, అలాగే హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 కు ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా.